ఒకసారి ఒక ఋషి గాఢమైన సమాధి స్థితిలో ఒక దారి పక్కన పడి ఉన్నాడు. ఒక దొంగ ఆ దారిలో వెళుతూ ఆ ఋషిని చూసి ఇలా ఆలోచించాడు. వీడు కూడా నాలాగే దొంగ అయి ఉంటాడు. నిన్న రాత్రి కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి అలసిపోయి ఇక్కడ నిద్రపోతున్నాడు. ఈ పాటికే పోలీసులు వీడి కోసం వెతుకుతూ ఉంటారు. వీడు వచ్చే లోపల నేను పారిపోవడం మేలు అని అనుకుని ఆ దొంగ అక్కడి నుంచి పారిపోతాడు. కాసేపటి తర్వాత ఆ దారిలో ఒక భిక్షగాడు వెళుతూ ఆ ఋషిని చూస్తాడు. ఎవరో పాపం అన్నం లేక ఎక్కడెక్కడో తిరిగి ఆకలితో పడిపోయాడు. నాలాగే భిక్షగాడు అనుకుంటా. కొంచెం సేపు ఆలోచించి భిక్షాటనకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఒక త్రాగబోతు ఆ దారిలో తూలుకుంటూ వచ్చాడు. ఋషిని చూసి, ఏరా త్రాగి పడిపోయావా, నన్ను చూడరా, ఎంత తాగినా నిలబడే ఉన్నాను అంటూ వెళ్ళిపోయాడు. చివరిగా అక్కడికి ఇంకొక సాధువు వచ్చాడు. ఆ ఋషిని చూచి సమాధి స్థితిలో పడి ఉన్నాడని గ్రహించాడు. ఆ ఋషి పక్కనే కూర్చొని ఆయన పాదాలు ఒత్తడం ప్రారంభించాడు. ప్రాపంచిక సంస్కారాలు నిజమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే అనిపించినట్టుగా ఒక మనిషి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టే ఎదుటి వారిని అంచనా వేస్తారు.